హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు ఎస్కే సురేష్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. నేను మీ సురేష్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డుకి ఎలాగ అప్లై చేయాలి, పాత రైస్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డిలీట్ చేసేస్తున్నారా, దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోలో వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా కొత్తగా రేషన్ కార్డు ఎలాగ అప్లై చేయాలి, ఎప్పుడు స్టార్ట్ అవుతుందని వెయిట్ చేస్తున్నారు. కానీ గవర్నమెంట్ నుంచి కొత్తగా అప్లై చేయడానికి, రేషన్ కార్డ్స్ అనేవి అప్లై చేయడానికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ నుంచి రాలేదు. అలాగే గవర్నమెంట్ కూడా గ్రామ మరియు వార్డు సచివాలయాల ద్వారా ఇంతకుముందు కొత్తగా రేషన్ కార్డ్స్ అనేవి అప్లై చేయడం జరిగేది. సో ఇప్పుడు ఆ ఆప్షన్ అనేది గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో ఆ ఆప్షన్ అనేది తీసివేయడం జరిగింది. ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటి నుంచే ఈ ఆప్షన్ అనేది తీసివేయడం జరిగింది, మళ్ళీ ఇవ్వలేదు. కావున సోషల్ మీడియాలో వస్తున్న అనేక రకాలైన వార్తలు అవన్నీ కూడా అఫీషియల్ అయితే కాదు. వాటిని నమ్మి కంగారు పడి మీరు సచివాలయం చుట్టూ తిరగండి. ప్రస్తుతానికి రేషన్ కార్డు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, అలాగే ఎటువంటి ఆప్షన్ కూడా సచివాలయాలకు ఇవ్వలేదు. అందులో కొత్తగా రేషన్ కార్డు అప్లై చేయడం కానీ, అలాగే పిల్లల్ని కానీ ఎవరినైనా యాడ్ చేయాలనుకున్నా సరే ఎటువంటి ఆప్షన్ ఇంక ఇవ్వలేదు. డిలీట్ చేయడానికి కూడా ఆప్షన్ అనేది ఇవ్వలేదు. సో దీన్ని బట్టి రేషన్ కార్డు సంబంధించి ఏ సర్వీస్ కూడా ఇంకా ఓపెన్ అవ్వలేదని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది. సో అలాగే గ్రామ మరియు వార్డు సచివాలయంలో ఉన్న ఏపీ సేవ పోర్టల్లో కూడా ఈ యొక్క రేషన్ కార్డు సంబంధించి ఆప్షన్ తీసివేయడం జరిగింది. రేషన్ కార్డు సంబంధించి ఏ సర్వీస్ కావాలన్నా సరే గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా వచ్చినంత వరకు మీరు వెయిట్ చేయాల్సిందే, కొత్తగా ఆప్షన్ ఇచ్చినంత వరకు వెయిట్ చేయాల్సిందే. గత ప్రభుత్వంలో ఉన్న రైస్ కార్డ్స్ అని చెప్పి ప్రతి ఇంటికి కూడా పాత రేషన్ కార్డ్స్ బదులుగా రైస్ కార్డ్స్ అని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ రేషన్ కార్డ్స్ గురించి కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు కూడా చేపట్టలేదు. అలాగే వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అయితే పాత రైస్ కార్డ్ ప్లేస్ లో కొత్తగా రేషన్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఒకవేళ ఇచ్చినా సరే పాత రైస్ కార్డ్స్ ఎవరైతే రైస్ కార్డ్స్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా రేషన్ కార్డ్స్ అనేవి, వాళ్ళ యొక్క రైస్ కార్డ్స్ అనేవి ఏవి కూడా రద్దు చేయడం జరగదు. ఒకవేళ ఆ కార్డు మాత్రమే మారుతుంది. ఒకవేళ రైస్ కార్డ్ ప్లేస్ లో కొత్తగా రేషన్ కార్డ్ అనేది పాత రైస్ కార్డులు కానీ రేషన్ కార్డులు కానీ ఏవి కూడా రద్దు చేయడం జరగదు. సో పాత రైస్ కార్డ్ డేటానే వీళ్ళు కూడా సేమ్ డేటాను తీసుకొని మీకు కార్డు మాత్రమే మారచ్చు. సో దాని గురించి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి కొంతకాలం వెయిట్ చేయాల్సి ఉంది. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్, ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే వెంటనే మన ఎస్కే సురేష్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. పక్కా ఇన్ఫర్మేషన్తో మన యొక్క యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మీరందరూ కూడా కొత్తగా నా యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే ఎస్కే సురేష్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా వీడియోని లైక్ మరి షేర్ చేస్తూ ఉండండి. మరి ఒక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.